హాయ్ హాల్. ఈరోజు మా అమ్మగారు మిరపకాయ బజ్జీలు వేస్తున్నారండి. సరే మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ అనేది తీసాను. ఆల్రెడీ మిరపకాయల్లో చింతపండు కొంచెం వాము రెండు లోపల స్టఫ్ చేసేసారనమాట. వీటన్నిటికి స్టఫ్ చేసేసి పెట్టుకున్నారు రెడీగా. ఎందుకంటే లోపల మనం చింతపండు వాము పెడితే కారము అంత ఉండదు, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఫస్ట్ టైం మా అమ్మ అవన్నీ స్టఫ్ చేసేసి పెట్టుకుందన్నమాట. మేము వచ్చి శనగపిండితోటి వేస్తున్నామండి. ఇదిగోండి శనగపిండి. ఫస్ట్ అయితే శనగపిండిని మొత్తం ఇట్లా ఉండలు కట్ట ఏమి ఉండకుండా మొత్తం ఇంకోండి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. నేనే చేస్తున్నాను అది మొత్తం. ఏమి ఉండలు కట్ట ఏమి ఉండకుండా ఇందులో ఉప్పు మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం తినే సాల్ట్ ఎందుకంటే మనకి కొంచెం మిరపకాయ బజ్జీలు ఇట్లా పొంగుతాయి అన్నమాట, బాగుంటాయి. వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కడ ముద్దలు అట్లా ఉండకుండా మంచిగా కలుపుకోండి. అందరికీ తెలుసు మిరపకాయ బజ్జీలు కాదని అంటలే, బట్ మేము ఎట్లా వేస్తామన్నది మీకు చూపిద్దామనిపించింది. అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా చేసేది నేనే, వేసేది మా అమ్మ, కాకపోతే పని చేసేది అంతా నేనేలేండి. బాగా కలిపేసుకున్నాం. ఇంకోండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను. ఇవ్వండి హీట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇంకోండి కలిపిన పిండిలో మిరపకాయలన్నీ తీసేసుకున్నారు. మంచిగా మిరపకాయ అనేది మంచిగా శనగపిండికి బాగా పట్టియాలండి. ఇంకోండి ఇట్లా మనం ఎంత మంచిగా వేస్తే అంత బాగా వస్తుంది అనమాట మిరపకాయ బజ్జీ అనేది. ఇంకోండి ఇట్లా వేడి వేడి నూనెలో ఎంత బాగా పడితే అంత బాగా వస్తుందండి మిరపకాయ బజ్జీలు. అంగోండి అలా వేసేసుకోవాలి మంచిగా. ఇంకోండి ఇలా వేసుకొని మధ్య మధ్యలో ఒక్కసారి అట్లా మూవ్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే డీప్ ఫ్రై కదా, మరి ఫ్రై కావాలి కదా, అందుకని ఇంకోండి అట్లా చేసుకుంటూ ఉండాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా కావాలండి డీప్ ఫ్రై ఇట్లా. ఇంకోండి ఇట్లా రావాలి కలరు. బాగా వచ్చినాయి కదండి. నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇలాగే మొత్తం సెకండ్ ట్రిప్ కూడా ఎన్నైతే నేను మిర్చితో అయితే చూపించానో అన్నీ మొత్తం మా అమ్మగారు ఇట్లనే వేసేసారనమాట. మనకి ఏంటంటే మిర్చికి పిండి ఎంత బాగా పడితే మిర్చి అనేది అంత బాగా వస్తుందండి. అది అందరికీ తెలుసు కాదని నేను ఏమనట్లేదు. ఇంకోండి మొత్తం మిర్చిలు ఇలాగే వేసుకున్నామైతే మొత్తం. మీకు తెలియంది ఏముందండి, ఇంట్లో మన అమ్మలు కొంచెం శనగపిండి మిగిలిపోయింది. అయితే మా అమ్మగారు ఆనియన్ ఉల్లిపాయలు కోసేసి ఉల్లిపాయ పకోడీ చేసేస్తా అన్నారు. ఎందుకులే అమ్మ అన్నా కానీ లేదు మా అమ్మ. ఇంకోండి అందులోనే ఉల్లిపాయలు కోసి ఇచ్చేసాను అనమాట. పిల్లలు తింటారు కదా అని చెప్పి అంది. సరే అని చెప్పి ఉల్లిపాయలు అయితే కోసి ఇచ్చేసి అంగండి బాగా ఇచ్చేసి బాగా మ్యాష్ చేయాలన్నమాట. పట్టాలి పిండి వాటికి మంచిగా. అంగండి ఉల్లిపాయ పకోడీ కూడా వేసేస్తుంది అనమాట. పిల్లలకి తింటాకండి, స్కూల్ నుంచి వస్తారు కదండి, స్నాక్స్ కింద పెడదాము అని చెప్పి ఇవన్నీ వేసి పెడుతుంది మా అమ్మ. ఇంకోండి అట్లనే సేమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకోండి ఫైనల్గా మిరపకాయ బజ్జీలు అయితే ఇవ్వండి. మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఆనియన్ పకోడీ అయితే ఒక పక్కన అయిపోయింది, ఇంకో పక్కన అవుతుంది అన్నమాట. ఇవ్వండి మొత్తం అవి కూడా అట్లా మూవ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే బాగా ఫ్రై కావాలి కదా, క్రిస్పీ బాగుంటుందండి. ఇంకోండి నేనైతే మిర్చి మంచిగా కోసి అందులో ఉల్లిపాయ కొత్తిమీర అది ఉల్లిపాయ కొత్తిమీర పెట్టి నిమ్మకాయ పిండి ఇచ్చానమాట. నిమ్మకాయ కూడా పిండాను నేను, మీకంటే చూపించలేదు. అంగొని పక్కన నిమ్మకాయలు ఉన్నాయి కదా, అంగొని ఇట్లా మొత్తం ఇట్లా రెడీ చేస్తాను పిల్లల గురించి. వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారండి. ఇగోండి ఏమో మాకు వచ్చినంతలో మేము చేసుకున్నామండి. ఎలాగుంది ఏంటి అన్నది కామెంట్ చేయండి, సరేనా?